లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే కోర్టు ద్వారా రావడం జరిగింది. ఇందులో ప్రధానమైనది ఏంటి అంటే, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 3 పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. అది ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించింది కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి కావచ్చు, అలాగే ఏదైతే ఏసీబీ కోర్టుకు ఉందో ఏసీబీ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల కోర్టుకి బదిలీ చేయాలి అని చెప్పేసి వేసిన పిటిషన్ కావచ్చు, ఆ 3 కేసులను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. అలాగే మరో కీలకమైన అంశం, అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే తాజాగా అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందో దానిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి గారు, మాజీ ఎంపీ, ఆయన నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏంటి అంటే, అమరావతి రైతులపైన ఎప్పుడూ లేనంత ప్రేమను కురిపిస్తూ, అమరావతి రైతులు ఫ్లాట్లలో కనీసం ఒక నిర్మాణం లేదు, మరి దీనికి ఏం సమాధానం చెబుతారు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేసి 2 అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సర్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. దాన్ని ఎట్లా చూడాలంటారు? వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు సహజంగా మనకి గ్రామాల్లో సార్ కొంతమంది లిటిగేషన్ పర్సనాలిటీస్ ఉంటారు. మామూలుగానే అరుగుల మీద కూర్చున్నప్పుడు ఏమంటారంటే, అరే వాడి జోలికి వెళ్ళకండి రా, వాడు కోర్టు పక్షి, వాడు ప్రతి చిన్న ఇష్యూని కూడా కోర్టుకి తీసుకెళ్తాడు, ఎందుకు వాడితో పెట్టుకుంటారు అని చెప్పని అంటారు. అంటే ఎవరి దైనందిక జీవితంలో వాళ్ళు, ఎవరి జీవన పోరాటం వాళ్ళు సాగించే సామాన్యులకి ప్రతిరోజు కోర్టుకు వెళ్ళాలని చెప్పని మోజు ఎవరికి ఉండదు. అవును. ఈ పని పాట లేకుండా ఓ పొలం వెళ్ళి పొలంలో చాకరీ చేసుకొని అలిసిపోయి సాయంత్రం ఇంటికి వస్తే స్నానం చేసి మొద్దుని పడి ఉంటుంది, సరిపోద్ది. అవును. ఈ చాకరీ చేయలేని వ్యక్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళ పని ఏంటయ్యా అంటే, పచ్చగా ఎవరున్నారు, వాళ్ళు పచ్చగా ఎలా ఉంటారు, ఎందుకుంటారు, వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటారో నేను చూస్తా అని చెప్పని ఏదో ఒక లిటిగేషన్ వెతుకులాడి కోర్టుకెళ్ళి ఓ పిటిషన్ ఫైల్ చేస్తూ ఉంటారు. మనకి కొందరు ఇటువంటి లిటిగేషన్ వ్యక్తులని గురించి ఉదాహరిస్తా చెప్తారు. అరే వాడు నోరు తెరిస్తే కాపీ టు పిఎం, కాపీ టు సీఎం అని చెప్పని పిటిషన్లు పెట్టే పనిలోనే ఉంటాడు రా అని చెప్పని చెప్తారు. రైట్. వైసీపీ పార్టీలో గత కాంగ్రెస్ నాయకుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, నేను ఎందుకు అంటున్నానంటే గత కాంగ్రెస్ నాయకుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్నా అని చెప్పని, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఓకే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాటి కాంగ్రెస్ నాయకుడు, ఆయన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా హిటాచీ మోటార్లు కొనుగోలు చేస్తే ఎన్టీ రామారావు గారు ఆ ప్రాజెక్ట్ నిర్మాణ సందర్భంగా గ్లోబల్ టెండర్లకు వెళ్ళలేదు, మీరు హిటాచీ మోటార్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని ఎన్టీ రామారావు గారి మీద ఆరోపణ చేసి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు రాజశేఖర రెడ్డి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి పిటిషన్ ఫైల్ చేస్తాడంతే, వాటిని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురాడు. ఓకే. ఈలోగా తనే విత్డ్రా చేసుకుంటాడు. అది విత్డ్రా చేసుకున్న కూడా ఎవరో తెలియదు. మళ్ళీ ఆ రకం పిటిషన్ ఫైల్ చేసినప్పుడు మీడియాలో బాగా ప్రస్తావనకు వస్తుంది. రైట్. అలాగే ఎన్టీ రామారావు గారి మీద ఆరోపణలకే పరిమితం. కోర్టుకెళ్ళి పిటిషన్ ఫైల్ చేస్తే సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా. మరి రామారావు గారు అవినీతికి పాల్పడ్డారు, ఆయనకి ఏదో ఆర్థిక ప్రయోజనం చేకూరింది అని చెప్పనే నిర్దిష్ట సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర లేవు. ఆరోపణలు ఏముంది, గాలి ఆరోపణలు కాబట్టి గాలి ఆరోపణలు చేసేసి మీడియాలో 1-2 రోజులు చర్చనీయాంశం చేసి దాని మీద వాళ్లే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్లే విమర్శలు చేసి, అంటే మేము మీకు బురద పోస్తాం, మీరు కడుక్కోండి. కానీ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ బురద పూయుడు చెల్లుబాటు కాదు కదా. అవును. నువ్వు ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు దాన్ని బలపరిచే డాక్యుమెంట్ ఎవిడెన్స్ న్యాయస్థానానికి సబ్మిట్ చేయాలి. అవును. అవేమీ వీళ్ళ దగ్గర ఉండవు.
ఎలా అయితే ఎన్టీ రామారావు గారి మీద పిటిషన్ విత్డ్రా చేసుకున్నారో అలాగే ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి, నాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలవాయి గోవర్ధన్ రెడ్డి, నాడు ఇంకో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి, నాడు ఇవాళ తెలుగుదేశంలో ఉన్న నాటి కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ, రెడ్డి నాయక్, ఇటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద పుంకాలుగా కేసులు ఫైల్ చేశారు. ఓకే. అయితే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, లేదంటే కోర్టులో డిస్మిస్ అవుతాయి. ఓకే. ఎందుకంటే రాజకీయపరమైన గాలి ఆరోపణలన్నింటినీ కోర్టులకు వెళ్ళి కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే న్యాయస్థానాల్లో కేసులు నిలబడవు. రైట్. ఒక ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో కనుక ఆరోపణ చేస్తే అది ప్రజా కోర్టుల్లోనైనా మీడియా ముఖంగానైనా న్యాయస్థానాల్లోనైనా ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఆస్కారం ఉంటుంది. అవును. ఎలా అయితే కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద పదుల సంఖ్యలో కేసులు ఫైల్ చేసి రాజశేఖర రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 26 సభా సంఘాలు నియమించి అంతిమంగా తేల్చింది ఏంటయ్యా అంటే సింగడ అద్దంకు బాను పోయాడు రాను వచ్చాడు అన్నట్టుగా కేసులు ఫైల్ చేశారు. ఒక్క కేసు కూడా న్యాయస్థానపు పరిశీలనలో విచారణకు నిలబడాల. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక్క కేసును కూడా రుజువు చేయలేకపోయారు. అంటే దాని అర్థం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రెడ్డి నాయక్ వరకు అందరూ చేసినవి గాలి ఆరోపణలే. ఓకే. ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని గిల్టీగా ప్రూవ్ చేసే సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి వాళ్ళు తేలేకపోయారు. వాళ్ళు చేసిన ఆరోపణల మీద వాళ్లే సభా సంఘాలు నియమించి వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ సభా సంఘాల చేత కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద జరిపిన విచారణలో పలానా ఫైల్ ప్రొసీడింగ్స్ లో ఈ తప్పు జరిగింది, పలానా వాళ్ళకి భూమి కేటాయింపుల్లో, పలానా వాళ్ళకి ఇచ్చిన అనుమతుల్లో, పలానా వాళ్ళకి ఇచ్చిన మంజూరుల్లో ఈ అవినీతి జరిగింది అని ఎస్టాబ్లిష్ చేయటంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కారణం ఏంటి అంటే అవన్నీ గాలి ఆరోపణలు. వీళ్ళందరినీ కలబోసి ఓ మిక్సీలో వేసి తిప్పి ఒక మనం జ్యూస్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తారు, 2-3 రకాల మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటాం, కరెక్ట్. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటాం. అంటే 2-3 రకాల కూరగాయలు కలిపి ఓ కూర వండుతారు. 2-3 రకాల ఫ్రూట్స్ కలిపి ఒక జ్యూస్ తయారు చేస్తారు, ఫ్రూట్ పంచ్ అంటారు. అంటే ఒక ఫ్రూట్ కాకుండా 2-3 రకాల ఫ్రూట్స్. అట్లాగే ఈ 4-5 కాంగ్రెస్ నాయకుల్ని మిక్సీలో వేసి తయారు చేసి మిక్సీలో వేస్తే ఆ వచ్చే ప్రోడక్ట్ పేరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. చాలా విచిత్రంగా ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిన సైటు అది వాగుపోరంబోకు, దాన్ని కూల్చేయాలి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు పెట్టాలి, చంద్రబాబు మీద అక్యూజ్డ్ గా విచారణ జరపాలి అని ఇట్లా ప్రతి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి వెళ్ళాడు. అవును. అతను ఫైల్ చేసినన్ని పిటిషన్లు ఏ ఒక్క దాంట్లో కూడా న్యాయస్థానం దృష్టికి కాంక్రీట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అతను సబ్మిట్ చేయలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇతని ప్రభుత్వ హయాంలో ఇతను ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అసైన్మెంట్ ల్యాండ్ ఇష్యూస్ లో చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారాయణ గారి మీద ఇతను ఫిర్యాదు చేశాడు. దాన్ని ఆ రోజు సిఐడి అడిషనల్ డీజీ కేసు విచారణ చేయమని చెప్పని, కేసు కట్టమని చెప్పని ఆదేశాలు ఇచ్చాడు. రీసెంట్గా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని విచారణ చేపిస్తే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే తప్పుడు సమాచారం మేరకు ఈ కేసులు నమోదు చేయబడ్డాయి, స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకుండా కేసులు నమోదు చేయబడ్డాయి, ఆధార రహితంగా కేసులు నమోదు చేయబడ్డాయి అని చెప్పని కేసులు క్లోజ్ చేస్తూ ఫిర్యాదుదారుడిగా ఇంకొక నోటీస్ ఇచ్చారు. రైట్. నోటీస్ ఇవ్వగానే న్యాయస్థానం ఏమంది, ఒక ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో ఒక పాలసీ డెసిషన్గా ఒక నిర్ణయం చేసినప్పుడు దాన్ని ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఫిర్యాదు చేయటం ఏంటి? ఓకే. ప్రభుత్వ పాలసీ డెసిషన్ని నువ్వు సవాల్ చేయదలుచుకుంటే న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వు. ఓకే. అంతేగాని ఆ ముఖ్యమంత్రిని ఆ కన్సర్న్ మినిస్టర్ని కలెక్టివ్ డెసిషన్ క్యాబినెట్ మొత్తం తీసుకున్న నిర్ణయం వాళ్ళిద్దరినే బాధ్యులను చేస్తూ నువ్వెలా ఫిర్యాదు చేస్తావు?
అసలు నువ్వెలా కేసు కట్టమని ఆదేశాలు ఇస్తావా అని చెప్పని నాడు సిఐడి అడిషనల్ డీజీని మొక్కదబ్బులు పెట్టింది న్యాయస్థానం. అంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాల. రైట్. ఎక్కడ ఏ కాంపిటెంట్ అథారిటీని అప్రోచ్ అవ్వాలో దాన్ని అప్రోచ్ కాల. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకులుగా ఉన్న ఎవరినైనా సరే మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాం, నేను సెక్షన్తో కొట్టా అని చెప్పని. ఈ సెక్షన్తో కొట్టాలనే మోజు విపరీతంగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కాంగ్రెస్ నాయకుల వారసత్వంలోనే పయనిస్తూ ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి కేసులు ఫైల్ చేసి మీడియా ముఖంగా చూసారా చంద్రబాబు అసైన్మెంట్ ల్యాండ్లో అవినీతికి పాల్పడ్డాడు, నేను కోర్టులో ఫైల్ చేశా. చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం పోరంపోగు భూమిలో కట్టాడు, నేను కోర్టులో ఫైల్ చేశా. ఓటుకు నోటులో చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశాడు కాబట్టి నేను కోర్టులో ఫైల్ చేశా. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్, అవును, ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఏసీబీకి ఫిర్యాదు చేసింది ఇతనే, సిఐడికి. ఇతని ఫిర్యాదు మేరకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆ కేసు నమోదు కూడా ఏంటి, చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడం ద్వారా తన కుటుంబ యాజమాన్యం ఉన్న సంస్థలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చుకున్నాడు. ఇతనితో పాటుగా ఈయన నివాసం ఉంటున్న ఈ ఇంటి యజమాని లింగంనేని రమేష్ భూములకి వాల్యూ ఎడిషన్ అయ్యేటట్టు, అలాగే రామకృష్ణ వెనిజియా అని చెప్పని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాపానికి బలైపోయిన ఒక స్కెల్టన్ లాగా మనకి కాజా టోల్ ప్లాజా దగ్గర ఆ పక్కన అంటే స్లాబ్లు వేసి ఇన్కంప్లీటెడ్గా మిగిలిపోయిన బిల్డింగ్లు కనిపిస్తాయి. ఆ బిల్డింగ్లో ఉసురు పోసుకున్నారు వీళ్ళందరూ కలిసి. ఆర్కే టౌన్షిప్ అనుకుంటుంది. రామకృష్ణ వెనిజియా, అదే రామకృష్ణ, అవును కరెక్ట్, రామకృష్ణ వెనిజియా. ఆ ప్రాజెక్టు ఉసురు పోసుకున్నారు వీళ్ళు. ఓకే. ఏ సంబంధం లేకపోయినా వీళ్ళు చేసిన 3 రాజధానులనే అసంబద్ధ నిర్ణయ పర్యవసానం సక్సెస్ఫుల్ గా నిర్మాణం జరుగుతున్న ఒక భారీ ప్రాజెక్టు బుకింగ్స్ లేకుండా స్తంభించిపోయింది. పైగా వాళ్ళని అవినీతిలో భాగస్వాములు అని చెప్పని, వాళ్ళకేదో చంద్రబాబు ప్రభుత్వం ఆయాచిత లబ్ధి చేకూర్చింది అని చెప్పని ఓ తప్పుడు కేసు నమోదు చేశారు. విషయం ఏంటి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి ల్యాండ్ అక్విజిషన్ జరగల, అవును, ఇన్నర్ రింగ్ రోడ్డు ఫార్మేషన్ జరగల, ఏమీ జరగని దానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకున్నారు అని చెప్పని ఒక కేసు ఫైల్ చేశారు. ఆ కేసు మీద చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబుకి బెయిల్ ఎలా ఇస్తారు? చంద్రబాబు జీవితకాలం జైల్లో ఉండాలి. రోడ్డు వేయకపోయినా ల్యాండ్ అక్విజిషన్ జరగకపోయినా మేం ఫిర్యాదు చేశాం కాబట్టి చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. చంద్రబాబుని జైల్లోనే ఉంచాలని మా నాయకుడు అనుకున్నాడు కాబట్టి ఆ నాయకుడి శిష్యుడిగా ఇంతమంది కాంగ్రెస్ వాళ్ళ వారసుడుగా ఇవాళ కోర్టు పక్షిగా నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి నా అభ్యర్థన మన్నించి ఏసీబీ న్యాయస్థానం ఆయనకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పని ఇప్పుడు ఏం చేశాడు, హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసులు కొట్టేస్తున్నారు, కేసు సిబిఐ విచారణకు ఇవ్వండి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పని ప్రభుత్వం నీ భావిస్తుంది అని అంటే నువ్వు కేసు నమోదు చేసినప్పుడు వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఇవ్వాలా? నీకు నీ వర్షం చెప్పుకోమని నోటీస్ ఇచ్చారు, నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే సబ్మిట్ చేయి. అవును, అంతే కదా మరి. అయ్యా నా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి, చంద్రబాబుకి ఆర్థిక ప్రయోజనం చేకూరింది, మీరు ఎలా ఈ విధంగా కేసు క్లోజ్ చేస్తారు? కాబట్టి నా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, స్పష్టంగా చంద్రబాబుకి ఆర్థిక ప్రయోజనం చేకూరిన సాక్ష్యాధారాలు నేను సబ్మిట్ చేస్తున్నా కూడా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోరు అని చెప్పనే లాజికల్గా వాదించగలిగే పరిజ్ఞానం నీ దగ్గర ఉంటే, ఆ సత్తా నీ దగ్గర ఉంటే, ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ నీ దగ్గర ఉంటే కన్సర్న్ నీకు నోటీస్ ఇచ్చిన అధికారులను అప్రోచ్ అవ్వు. అవును, ఏ డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు, అది ఫేక్ కేసు. ఎలా అయితే నాటి కాంగ్రెస్ నాయకులు గాలి ఆరోపణలతో గాలి కేసు నమోదు చేశారో ఇప్పుడు ఫ్యాన్ సింబల్ కదా, ఫ్యాన్ మీద కదా గెలిచింది, సో ఫ్యాన్ నుంచి వచ్చేది గాలే కదా. ఓకే. మరి ఫ్యాన్ పార్టీలో నెగ్గిన గాలి ఫ్యాన్ సింబల్ మీద నెగ్గిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఈ గాలి ఆరోపణ చేస్తా న్యాయస్థానాలకు వెళ్తా ఉన్నాడు. రైట్. 10ల సంఖ్యలో ఆయన పిటిషన్లు ఫైల్ చేస్తాడు, 10ల సంఖ్యలో ఆయన చివాట్లు తింటాడు. చివాట్లు తిన్నా సరే ఆయనకు మాత్రం ఈ కాపీ టు పిఎం కాపీ టు సీఎం ఈ యాటిట్యూడ్ మార్చుకోడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యాడు, సిబిఐకి అప్పచెప్పాలి, ప్రజాప్రతినిధుల కేసుకి నమోదు బదిలీ చేయాలి ఏసీబీ కోర్టు నుంచి
చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి. చంద్రబాబుకి బెయిల్ 2023 అక్టోబర్ నెలలో వచ్చింది అవును. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో. మరి వాళ్ళు నువ్వు 2026లో ఎందుకు పిటిషన్ ఫైల్ చేస్తున్నావు? నువ్వు అప్పుడే ఫైల్ చేసి ఉండాల్సింది కదా. ఆ బెయిల్ పెట్టడం నీకు అభ్యంతరం ఉంది, నువ్వు అప్పుడే ఆ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నువ్వు న్యాయస్థానాన్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలా? అంటే నీకు రాజకీయంగా మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి కాబట్టి, ప్రజల నుంచి మీరు తిరస్కారానికి గురయ్యారు కాబట్టి, నేను చంద్రబాబుకి అవినీతి మరకలు ఆపాదించడం ద్వారా చంద్రబాబు ఇమేజ్ ప్రజల్లో పలచన చేయగలుగుతా అని చెప్పని ఒక భ్రమంలో ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఆరోపణలు ఆయన మీద 6 కేసులు నమోదు చేశారు, ఆయన అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఎలక్షన్ల దాకా చంద్రబాబు బయటికి ఎలా వస్తాడో చూస్తా అని చెప్పని నారాయణ స్వామి లాంటి మంత్రులు సవాళ్లు విసిరారు. ఇక చంద్రబాబు జైలు నుంచి నామినేషన్ వేసుకోవాల్సిందే అని చెప్పని బేకర ప్రకటన చేశారు, సవాళ్లు విసిరారు. కానీ వీళ్ళు చేసిన ఆరోపణని ప్రజలు పరిశీలించారు, చంద్రబాబు మీద జరిగిన విచారణల్ని పరిశీలించారు. వీళ్ళు చేసిన ఆరోపణల గ్రావిటీ కూడా ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజలు ఎవరికి ఏ తీర్పు ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినా కూడా నేను మాత్రం నా ఆలోచన మార్చుకోను, నా పద్ధతి మార్చుకోను అని చెప్పని న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతున్నాడు. ఈరోజు ఇతను ఫైల్ చేసిన 3 పిటిషన్లు, కేసు సిబిఐకి ఇవ్వాలనే పిటిషన్ని, చంద్రబాబు గారు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ని, అలాగే కేసు ఏసీబీ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల కోర్టు అంటే ఎమ్మెల్యే ఎంపీల ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది, దానికి బదిలీ చేయాలనే పిటిషన్, 3 పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టేసింది. ఇంకా మళ్ళీ అంటే ఇక్కడతోటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆపడం, గతంలో ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు దాకా ప్రొసీడ్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీ, అంటే ఎటు ఓడిపోయినారు, ఆ గెలుస్తున్నప్పుడు మనకి ఒకరోజు సొరకాయలు మోస్తా, ఒకరోజు గేదె పేడేస్తుంటే చెయ్యి ఇట్లా పట్టుకొని, అంటే ఇంతటి రైతు బిడ్డ లేడు అని చెప్పని ఫోటోలు తెగ ప్రచారం చేసేవాళ్ళు. ఆహా, ఆళ్ల రామకృష్ణారెడ్డి చూసారా ఎంత గ్రామీణ నేపథ్యంలో ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నాడో, ఒక రైతు బిడ్డగా అసలు సిసలైన రైతు బిడ్డగా ఎలా వ్యవహరిస్తున్నాడో అని చెప్పని. నిన్ను ప్రజలు ప్రజాప్రతినిధికి ఎంపిక చేశారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించమని, వాళ్ళకు అందుబాటులో ఉండమని, వాళ్ళ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించమని, వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఏర్పడుతున్న రాజధానిని అడ్డుకోమని, నిన్ను సొరకాయలు మోసుకోమని నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోలా. కాబట్టి నువ్వు సొరకాయలే మోసుకోమని చెప్పని మీ నాయకుడు నీకు టికెట్ ఇవ్వకుండా నిన్ను ఎడంగబెట్టాడు. అయినా సరే నేను కాంగ్రెస్ షర్మిల పక్షానికి వెళ్తున్నా అని చెప్పని శపథాలు చేసి షర్మిల పక్షాన నువ్వు కోవర్టులాగా వ్యవహరిస్తున్నావు అని చెప్పని కనిపెట్టిన షర్మిల మెడపట్టుకొని బయటికి నెడితే మళ్ళీ అంటే తిరిగి వచ్చిన బంతిలాగా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ పంచం చేరావు. ఇవాళ ఎలా అయినా సరే నాకు మళ్ళీ ఇన్ఛార్జ్ ఇస్తారేమో అని చెప్పని ఆశతో జగన్మోహన్ రెడ్డిని మంచి చేసుకోవాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద నాకు చేతనైన పోరాటం నేను చేస్తా. మనం ఒక స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఫీల్డింగ్ చేస్తుంటారు, బౌలింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేసేవాళ్ళు బ్యాటింగ్ చేస్తారు, ఎంపైరింగ్ చేసేవాళ్ళు ఎంపైరింగ్ చేస్తుంటారు. బాల్ బయటికి వెళ్తే బాల్ తెచ్చిచ్చే వాళ్ళు ఉంటారు, దానికి కామెంటరీ చెప్పేవాళ్ళు ఉంటారు, అక్కడ సోడాలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎవడు పాత్రాడు పోషిస్తూ ఉంటారు. అట్లాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకి తోచిన తనకి చేతనైన ఈ కోర్టు పక్షి పాత్ర పోషిస్తా ఉన్నాడు. కానీ ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫేస్ చూడగానే, ఒకవేళ ఇతను సహజంగా మనకు నాన్నాపులి కథ వినుంటాం కదా మనం, ఇతను పిటిషన్ ఫైల్ చేస్తున్న తీరు చూసిన తర్వాత న్యాయస్థానాలకు కూడా ఇతను ఒక కామెడీ పీస్ లాగా అర్థమైపోతా ఉంది. ఒకవేళ రేపు రోజున ఇతను ఏదైనా నిజమైన సమస్య మీద నిజమైన అంశాలతోటి నిజమైన సాక్ష్యాధారాలతోటి న్యాయస్థానాన్ని అప్రోచ్ అయిపోయినా సరే, పిటిషన్ ఫైల్డ్ బై ఆళ్ల రామకృష్ణారెడ్డి అని చూడగానే కింద డిస్మిస్ అని రాసేయడానికి అలవాటు పడిపోయారు. ఇక డిఫాల్ట్ ఇంకంతే. అంటే ఈయన ట్రాక్ రికార్డు తోటి ఆ విధమైన క్రెడిబిలిటీ ఆయన సంపాదించుకున్నాడు. కాబట్టి వాళ్ళ మరొకసారి న్యాయస్థానాల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి క్లీన్ చిట్ ఇచ్చాడు ఇవాళ. ఇక దాని తర్వాత మరొక అంశం అండి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన పాప అమరావతి రైతుల పట్ల వల్లమాలిన ప్రేమ చూపిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఒక రైతుగా అడుగుతున్నాను, నా అమరావతి రైతు సోదరులకి కనీసం వాళ్ళు ఫ్లాట్లు కేటాయించారా, దానిలో ఒక నిర్మాణం జరిగిందా,
మరి ఇలాగైతే ఏంటి 11 ఏళ్లలో ఎటువంటి నిర్మాణాలు జరిగినాయి, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సహజంగా విజయసాయిరెడ్డి ఈ మధ్య నేను రాజకీయాల నుంచి విశ్రమిస్తున్నా, వ్యవసాయం చేస్తా, నేను వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పని ఈ మధ్య పవర్ స్ప్రేయర్ తోటి మొక్కలకి మందు స్ప్రే చేస్తా ఫోటోలు రిలీజ్ చేస్తా ఉన్నాడు. అవును. ఇప్పుడు సహజంగా ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేసి చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి తనకున్న ఏకైక కుమార్తెని అరబిందో లాంటి వేల కోట్ల రూపాయల ఆస్తిపరుల కుటుంబంలో ఇచ్చి ఈ రోజుకి ఆర్థికంగా స్థితిమంతుడైన విజయసాయిరెడ్డి వ్యవసాయం చేయదలుచుకుంటే తను పవర్ స్ప్రే తగిలించుకొని మందు స్ప్రే చేయవసరలా. మనం ఇటువంటి నాటకీయత రక్తి కట్టించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని గతంలో చూసాం మనం. తానే సొరకాయలు మోస్తా, తానే గేడ దగ్గర పేడ పట్టుకుంటా, యూరియా చల్లటం అన్ని. ఇప్పుడు మాకు గేదెలుండేవి, మా నాన్నకి, మా తాతకి, మా ముత్తాతకి అందరికి గేదెలుండేవి. అవును. గేదె పేడేసేటప్పుడు వెళ్ళి చేతులు పెట్టి లేదు. అవును, మా తాతయ్య. ఇప్పుడు సహజంగా పేడగడ్డ వేసిన తర్వాత దాన్ని తీసి గంపలో వేసుకొని దాన్ని మామూలుగా గేదెల దగ్గర బాగు చేసేటప్పుడు, అవును, ఇప్పుడు నువ్వు అది గట్టిగా వేస్తుంది కాబట్టి దోషులు పట్టావు. ఒక్కోసారి గేదెలు పారతాయి. అవును. పారేటప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు వాతం చేసినప్పుడు గేదెలు ఈ పారుడు రోగం వచ్చిందిరా ఇటుకి అంటారు. హాస్పిటల్ తీసుకెళ్లి పశువుల హాస్పిటల్ తీసుకెళ్తే పశువుల హాస్పిటల్లో తౌడు బెల్లం కలిపి దాంట్లో టాబ్లెట్ పెట్టి ఒక గొట్టంలో నుంచి పెట్టేవాళ్ళు. అవును. డాక్టర్, వెటర్నరీ డాక్టర్ గేదెలకి అవి కట్టుకోవటానికి. అవును. మరి అంటే ఆయనకి సూటిగా అది గట్టిగానే ఏపోతుందని ముందే తెలుసు. పైగా ఈయనట్లా పెట్టగానే ఫోటో తీయడానికి అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా రెడీగా ఉన్నాడు. అంటే ఏంటి, అది ఫోటో షూట్ కోసం చేసిన ప్రహసనం. అలాగే వాళ్ళ విజయసాయిరెడ్డి కూడా ఆయన పవర్ స్ప్రేయర్ పెట్టి స్ప్రే చేస్తూ, నువ్వు పవర్ స్ప్రేయర్ తో స్ప్రే చేస్తున్నావు, దాన్ని ప్రత్యేకంగా ఫోటో కూడా తీయించుకొని పెట్టావు అని అంటే ఏంటి ఉద్దేశం అక్కడ? ఇది ఫోటో షూట్ కోసం తగిలించుకున్నది. కాబట్టి వాళ్ళ కొత్తగా రైతు ముసుగేసుకున్న, రైతు అవతారం ఎత్తిన విజయసాయిరెడ్డికి అమరావతి రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. రైతు బిడ్డగా నా రైతు సోదరుల కోసం అడుగుతున్నా నేను అని చెప్పని. అంటే ఇవాళ నువ్వు రైతుగా అవతారం ఎత్తావు కాబట్టి, ఇవాళ నువ్వు పవర్ స్ప్రే తగిలించుకొని పొలాల సాలల్లో తిరుగుతున్నావు కాబట్టి, ఈ రోజు నీకు రైతులు కుటుంబాలు, రైతు సోదరులు గుర్తుకొచ్చారా? అదే రైతులు 2014లో నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పిలుపు మేరకు స్పందించి ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చింది అదే రైతులు. అవును. 2019లో అదే రైతుల్ని నీ ప్రభుత్వ హయాంలో పెయిడ్ ఆర్టిస్టులు అన్నది నీ నాయకుడు, నీ సోషల్ మీడియా, నీ సొంత మీడియా, నీ పార్టీ చేత పెంచి పోషించబడుతూ ఉన్న యూట్యూబర్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళని జుగుత్సాకరమైన పదజాలంతో వాళ్ళ చీరల ఖరీదు చూడు అని చెప్పని వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతున్న రోజున వాళ్ళకి వార్షిక కవులు కూడా సక్రమంగా సకాలంలో చెల్లింపజేయకుండా వాళ్ళని ఆకలి బాధలకి గురి చేసినాడు. వాళ్ళ బాత్రూమ్ల మీద డ్రోన్లు ఎగరేసినాడు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినాడు. ముళ్ళ కంచెల్లో వేసి ఈడ్చిన్నాడు. పచ్చి బాలింతల కడుపులో బూటుకాళ్లతో పోలీసుల చేత తన్నింపజేసినాడు. దేవస్థానానికి పొంగళ్ళు సమర్పించుకోవడానికి వెళ్తున్న వాళ్ళ మీద వాళ్ళ రక్తం కాళ్ళ చూసేలాగా లాఠీ చార్జీలు చేసినాడు. ఆ రోజు నీలో ఉన్న రైతు ఎక్కడికి నిద్రపోయాడు? నిజంగానే నువ్వు రైతు బిడ్డ వై ఉంటే రైతుల కష్టాల పట్ల, కన్నీళ్ల పట్ల, రైతుల బాధల పట్ల కన్సర్నే నీకుంటే నీ ప్రభుత్వం కదా వాళ్ళని వేధింపులకు గురి చేసింది. అటువంటిది వాళ్ళ అమరావతి రైతుల గురించి మాట్లాడే నైతికత నాడు వైసీపీలో నెంబర్ 2గా చలామణైన విజయసాయిరెడ్డి గాని ఏ నాయకుడికి లేదు. ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సృష్టించిన విధ్వంసం భవిష్యత్తులో మరొక పాలకుడు ఇంకొక సందర్భంలో ఇంకొక రోజును కూడా అటువంటి విధ్వంసానికి పాల్పడకుండా ఉండటం కోసం విభజన చట్టం ద్వారా ఏర్పాటైన రాజధానికి శాశ్వతంగా చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో ఒక చట్టం చేయమని అభ్యర్థిస్తూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నుంచి ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి పంపించారు. అవును. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 2014 సెప్టెంబర్ 3వ తారీఖు జరిగిన తీర్మానం, నీ పార్టీ నీ నాయకుడు కూడా ఏకగ్రీవంగా నాటి తీర్మానానికి మద్దతు ప్రకటించి తర్వాత తాను పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను మద్దతు ప్రకటించిన రాజధాని పట్ల విద్వేషం ప్రదర్శించాడు. అక్కడ 3 రాజధానులని ఒక ప్రస్తావనతో రాష్ట్ర రాజధానిని అపహాస్యం పాలు చేశాడు. ఒక స్టాండప్ కామెడీ షోలో లాఫింగ్ స్టఫ్ గా మార్చాడు, లాఫింగ్ స్టాక్ గా మార్చేశాడు దాన్ని. అటువంటి నీ నాయకుడిని నువ్వు ఆక్షేపించు. ఆ పార్టీలో ఆనాటి ప్రభుత్వంలో భాగస్వామైనందుకు ఆనాడు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పార్లమెంటులో ఈ రాజధానికి వ్యతిరేకంగా నీ నాయకుడు తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా అక్కడ వ్యవహరించినందుకు మొట్టమొదటగా క్షమాపణ చెప్పు. అవును. అవేమీ చేయకుండా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తా 11 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక కమర్షియల్ ప్లాట్ లో ఒక కాంప్లెక్స్ అయినా కట్టుకోవడానికి అనుమతించారా? ఒక రెసిడెన్షియల్ ప్లాట్ లో ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి అనుమతించారా? రైతాంగానికి ఏం ఒరిగింది అంటున్నావు? ఎస్, నిజంగా 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అభివృద్ధి చేయటం తమ విధి అని చెప్పని కనుక భావించున్నట్టయితే ఇవాళ 11 సంవత్సరాలు గడిచినాయి అని చెప్పని నీళ్ళంటి వాళ్ళు ఆక్షేపణ వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చింది మీరు, పాలన చేసింది మీరు, ఆ రాజధానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది మీరు, వాటిని అమలు చేసింది మీరు, కుట్రలు చేసింది మీరు, వాళ్ళ మీద కక్షతో దాడులు దౌర్జన్యాలకు పాల్పడింది మీరు, వాళ్ళని వేధింపులకు గురి చేసింది మీరు, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేసింది మీరు. అటువంటి మీకు అక్కడ చెట్టడవలు పెంచి కొండ చెరువులు పారేలాగా చేసిన మీరు ఇవాళ అమరావతికి మద్దతుగా ఈరోజు మీరు మాజీ వైసీపీ నాయకుడిగానైనా సరే నాడు ప్రభుత్వంలో నాడు పార్టీలో అంత క్రియాశీలకంగా వ్యవహరించి ఈరోజు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని కానీ ప్రకటించిన నాడు అది ఎలా సాధ్యం? సాంకేతికంగా అమరావతి అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏర్పాటు జరిగింది. అమరావతికి 2022 మార్చి 3వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక విస్పష్ట తీర్పు ఇచ్చింది. అటువంటి తీర్పు ఇచ్చినా కూడా పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన అసంబద్ధ నిర్ణయం చేయటం ఏంటని చెప్పాను కనుక ఆ రోజు పార్టీలో అంతర్గతంగానైనా సరే ప్రస్తావించున్నట్టయితే, అమరావతికి మద్దతుగా మాట్లాడున్నట్టయితే, కనీసం నాడు ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గారి లాగా రైతులకు సంఘీభావంగా ఒక్క సందర్భంలోనైనా సరే వచ్చి కూర్చొని ఉన్నట్టయితే మాట్లాడుంటే మీకు దాని గురించి ఈ రోజు మాట్లాడే నైతికత ఉంటుంది. ఆ రోజు ఒక మౌన ప్రేక్షకుల్లాగా జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసినా ఆయన తానా అంటే మీరు తందానా అని చెప్పని, బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని పొగిడి ఇవాళ మీ వ్యక్తిగత అంశాల కారణంగా అక్కడ కోటరి మిమ్మల్ని దగ్గరకు రానివ్వడం లేదని చెప్పని దుగ్ధతో వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తూ ఈ ప్రభుత్వం వాళ్ళు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించే ట్వీట్లు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, వైసీపీ శ్రేణులు నవ్వుకుంటున్నారు. ఆఖరికి అంటే రాజకీయాలకు సంబంధం లేని న్యూట్రల్ గా ఉండే పబ్లిక్ కూడా నవ్వుకుంటా ఉన్నారు. చదువుకున్న వాడివి, ఒక స్థాయి అంటే ఎలివేషన్ దక్కించుకున్న వాడివి, సొసైటీలో గుర్తింపు గౌరవం అనుభవించిన వాడివి ఇవాళ ఇటువంటి ట్వీట్లతోటి ఒక కామెడీ పీస్ లాగా మారద్దు మిస్టర్ విజయసాయి రెడ్డి. రైట్ సార్, థ్యాంక్ యూ.